ఎగ్జాంపుల్ ఒక బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలి అనేటటువంటి వాదనతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళింది. ఈ రోజును చూసుకుంటే అదే అదే గతి. కనీసం మేము 20 ఏళ్ళు అధికారంలో లేకుండా కూడా మేము నిలబడి ఉన్నాం, ఇప్పటికీ చాలా బలంగా నిలబడి ఉన్నాం. అటువంటి పరిస్థితి మొన్న ఒక రీసెంట్ గా అంటే మోస్ట్లీ వాళ్ళ అధికారం కోల్పోయి ఒక 6 నెలలు కూడా కావట్లేదు, అప్పుడే వాళ్ళు ఒక 6 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను వీళ్ళందరూ కూడా బయటికి పంపించేసుకునేటటువంటి స్థితికి దిగజారిపోయారు. ఈ రోజున వాళ్ళు మీటింగ్ కి పెడితే పట్టుమని 100 మంది కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మా బాబు గారు ఒక పార్టీ ఆఫీస్కి వస్తున్నాను అని మెసేజ్ ఇస్తే చాలు 1000 మంది పార్టీ ఆఫీస్ ముందు గుమిగుడు ఉంటారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఆయన చేసినటువంటి అంటే మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి వల్లే ఇటువంటి వీళ్ళందరూ కూడా మనకి ఎంతో ఎంతో నిబద్ధతగా పార్టీకి కట్టుబడి ఉన్నారు. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళంటే ఒకళ్ళు సానుభూతి తెలపాలి, అంతేకాకుండా వారికి మనం ఈ అక్రమంగా అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి మాట్లాడాల్సింది పోనిచ్చి ఎంతో అవహేళనగా ఎంతో ఇబ్బందికరంగా మాట్లాడటం జరిగింది. ఆయన వాళ్ళ కొడుకు ట్విట్టర్ లో పెట్టడం ఈ రోజు నవ్వుకున్నట్టు ఎప్పుడు నవ్వుకోలేదు అంటారు. ఈ రోజున నవ్వుల బతుకైపోయింది కదా వీళ్ళందరిది. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే వ్యక్తి ఈ రోజున నవ్వుల బతుకైపోయింది. ప్రజల ముందుకు రాలేకపోతున్నాడు, అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, ఎక్కడ తిరగలేనటువంటి పరిస్థితి, ఎక్కడ తలక ఎత్తుకోలేనటువంటి పరిస్థితికి వచ్చాడు. అంటే కేవలం వాళ్ళు చేసినటువంటి నోరు కంట్రోల్లో పెట్టుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఏదంటే అది చేసి ప్రజలు చూస్తూనే ఉంటారన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి ఈ రోజున నాకు అధికారం ఉంది, నేను ఏం మాట్లాడినా నన్ను ఎవ్వరు ఏమనలేరు, మేము ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు అదే విధంగా అదే పందాలో పోయి ఈ రోజున ఒక్క బోర్ల పడ్డారండి. అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ప్రజలు కూడా నోరు తెరిచి ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి వాళ్ళన మేము 10 ఏళ్ళు వాళ్ళకి అధికారాన్ని అందించింది అని. ఒక ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇక మనం ఎందులో చూసినా గానీ ప్రతి దాంట్లో ఈ రోజున ఎట్లాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చిట్టా ఎలా అయితే బయటపడుతుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి చిట్టాలు కూడా అలాగే బయటపడతాయి. మనం కేవలం ఒక 2-3 ఐటమ్స్ తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ప్రతి దాంట్లో ఎందులో చూసుకున్నా గానీ అన్యాయము అక్రమాలు, ఎట్లా డబ్బులు దందుకోవాలా, ఎట్లా మోసం చేయాలా, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలా, ఎక్కడి నుంచి డబ్బులు పెట్టాలి, ఇది ఒక్కటే తప్ప ఎటువంటి ఉపయోగం లేకుండా ప్రజలకి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. ఇదంతా కూడా ఏంటంటే అహంకారం, అధికార మదం అంటారు కదా, అది బాగా తలకెక్కిపోతే ఎలా ఉంటది, దాని వల్ల రిజల్ట్ ఎలా వస్తుంది అనేది కూడా ప్రజలు చాలా స్పష్టంగా నిరూపించుకున్నారు, చాలా స్పష్టంగా నిరూపించారండి.